వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో బుక్ దొరుకుతుంది కదండి, అప్ టు ఐటీఐ అండ్ డిప్లొమా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. సో ఆ బుక్ మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్ కింద ప్రొవైడ్ చేయబడుతుంది, అమెజాన్ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మన ఏపీ ఈపీడీసీఎల్ జేఎల్ఎంకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది కదండి ఫ్రెండ్స్, దానికి కీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్లో చాలా వీడియోలు పెట్టడం జరిగిందండి, అవన్నీ మీరు కనుక మొత్తం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ పేపర్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. సో అందులో వెరీ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రెసిస్టెన్స్ ఆఫ్ 250 వోల్ట్ 100 వాట్ ల్యాంప్ రెసిస్టెన్స్ అంతా అని అడిగారండి. మనకు ఫార్ములా తెలుసు, యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటండి, పి పవర్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ అని తెలుసండి. సో దీని నుంచి ఏమని రాసుకోవచ్చండి, ఐ ఈజ్ ఈక్వల్ విబిఆర్ రాస్తే పవర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్ అవుతుంది. మనకు పవర్ ఎంత ఇచ్చారు, 100 ఇచ్చారు. 100 ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ అండి, అంటే 250 ఇంటూ 250 డివైడెడ్ బై ఆర్ అనమాట. సో దీని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 250 ఇంటూ 250 డివైడెడ్ బై 100. ఈ రెండు సున్నాలు పోతే 25 ఇంటూ 25 అంటే 625 అండి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. రెండో చూడండి, విచ్ హ్యాస్ రైజింగ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటే కింద 4 ఇచ్చాడు, 4 జనరేటర్లు ఇచ్చాడు, అందులో రైజింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి. సింపుల్ అండి, చూడండి మనం సిరీస్ మోటార్ ప్రిపేర్ అయినప్పుడు మీరు సిరీస్ జనరేటర్ ప్రిపేర్ అయినప్పుడు ఎలా ఉంటుందండి, సిరీస్ జనరేటర్ అంటే ఇలా ఉంటుందండి. సో స్టార్టింగ్ మనం కనుక లోడ్ కనుక ప్లేస్ చేయలేదు అనుకోండి, లోడ్ ఇక్కడ చూడండి స్టార్టింగ్ మనం లోడ్ వేయలేదు, లోడ్ వేయకపోతే ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఎప్పుడైతే లోడ్ వేయలేదో మనం దీన్ని తిప్పి ఎగ్జైటేషన్ ఇచ్చినా ఏమవుతుందంటే మనకి లోడ్ కరెంట్ 0, అంటే ఆర్మేచర్ కరెంట్ 0. ఇందులో ఏంటంటే సిరీస్ మోటార్లో ఐఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్సి కదండి, ఎందుకంటే ఇక్కడ ఎంత కరెంట్ ఉంది ఇక్కడ కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. సో అప్పుడు ఏమైపోతుంది, చిన్న మనకి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం వల్ల చిన్న వోల్టేజ్ వచ్చినా మనకి కరెంట్ ఫ్లో అవ్వదు. అంటే స్టార్టింగ్ లోడ్ కరెంట్ మనకు 0 ఉన్నప్పుడు ఈ విఐ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే 2 0. తర్వాత మనం లోడ్ వేసి ఎగ్జైటేషన్ పెంచి కొలిది లీనియర్గా పెరుగుతూ ఉంటుంది అనమాట, అప్ టు శాచురేషన్ వరకు పెరుగుతుందండి. అంటే వోల్టేజ్ అనేది దాని రేటింగ్ వరకు పెరిగి అక్కడి నుంచి కాన్స్టెంట్ అయిపోద్ది అనమాట. సో ఏ క్యారెక్టరిస్టిక్స్ దేనికి ఉంటాయంటే లీనియర్గా డీసీ సిరీస్ జనరేటర్కి ఉంటాయి. నెక్స్ట్, డాష్ ఆర్ డిజైన్డ్ ఫర్ లోయర్ ఐరన్ లాసెస్. మీకు చెప్పానండి, పవర్ ట్రాన్స్ఫార్మర్ అన్నది 24/7 ఎప్పుడు కూడా మనకి కనెక్ట్ అయ్యే ఉంటుందండి, దాని మీద ఖచ్చితంగా మ్యాక్సిమం లోడ్ అనేది మనం వేస్తూ ఉంటాం. కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి డిపెండ్ అపాన్ లోడ్ సైకిల్ వల్ల మనకి కాసేపు అది మనకి ఆఫ్ లోడ్లో ఉండొచ్చు, కాసేపు ఆన్ లోడ్లో ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఐరన్ లాస్ అనేవి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఉండేలా చూసుకోవాలండి, ఎందుకంటే మనం లోడ్ వేసినా వేయకపోయినా ఐరన్ లాస్ ఉంటాయి కాబట్టి. సో దీని ఆన్సర్ ఏంటంటే మూడోది ఆప్షన్ బి అనమాట. నాలుగోది చూడండి, ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ 50 Hz ఆల్టర్నేటర్ ఇట్ రన్ ఎట్ హై స్పీడ్. ఎక్కువ స్పీడ్తో తిరగాలంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉండాలని అడిగారండి. చూడండి మనకు తెలుసు ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 120 F/P. ఇది హై స్పీడ్తో తిరగాలంటే ఇది ఎలా ఉండాలండి, మనకి చాలా తక్కువ ఉండాలి. సో ఆప్షన్ డి మినిమం 2 పోల్స్. ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి ఉండవండి, ఇది కొట్టేయచ్చు. సో మినిమం 2 పోల్స్ ఉంటే మనకి హై స్పీడ్ అనేది మనకి వస్తుంది. ఐదో క్వశ్చన్ చూడండి, 2 ఇండక్టర్స్ 3 H 5 H ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. 2 ప్యారలల్ కనెక్ట్ చేస్తే నెట్ ఇండక్టెన్స్ ఎంత. మనకు తెలుసండి 2 ఉంటే ఇండక్టెన్స్ అన్న రెసిస్టెన్స్ అన్న ఒకలాగే చేయాలి. నెట్ ఎంత అవుతుందండి, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/L1 అంటే 3 ప్లస్ 1/L2 అంటే 5. సో దీన్నే నేను డైరెక్ట్గా 2 ఉన్నప్పుడు ఏమని చెప్పానండి, 3 × 5 కదా, 3 × 5/5 + 3 అంటే 8, అంటే 15/8. సో ఐదో ఆన్సర్ ఎంతండి, సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఏ ఇండక్షన్ మోటార్. ఆరో క్వశ్చన్ చూడండి, ఆరోది, ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఇండక్షన్ మోటార్ డిపెండ్స్ ఆన్. ఇండక్షన్ మోటార్ స్పీడ్ దేని మీద డిపెండ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా చూడండి. మనకు తెలుసు ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ ఇంటూ 1 - S కదండి. సో ఈ స్పీడ్ అనేది స్లిప్ మీద డిపెండ్ అవుతుంది, సింక్రోనస్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఈ సింక్రోనస్ స్పీడ్ అన్నది ఫార్ములా ఏంటి, 120 F/P కదండి, అంటే ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో మీరు చూస్తే స్లిప్, సప్లై ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్, రైట్ ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. Next, the efficiency of 2 identical transformers under load condition
కెన్ బి డిటర్మైన్డ్ బై. చూడండి, అండర్ లోడ్ కండిషన్ మనం ఎలా చేస్తామంటే, మనం ఓసీఎస్టీ టెస్ట్ చేసినప్పుడు ఎటువంటి లోడ్ వేయమండి, లోడ్ కండిషన్ ఉండదు అందులోనే, మనం ఓన్లీ ప్రీ డిటర్మైన్ చేస్తాం ఓసీఎస్టీ టెస్ట్లో. కానీ బ్యాక్ టు బ్యాక్ అని టెస్ట్ ఒకటి ఉందండి. ఈ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ ఏంటంటే మనం ఇండైరెక్ట్గా లోడ్ వేసినట్టు ఉంటుందన్నమాట. సో 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ అనేసరికి మనం ఓసీ టెస్ట్ చేసినప్పుడు 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ఎక్కడ వాడడం, ఒకటే తీసుకుంటాం. సో ఎప్పుడైతే మీకు 2 ఐడెంటికల్ అని వచ్చిందో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ 2 ట్రాన్స్ఫార్మర్లు ఎలా కనెక్ట్ చేస్తారంటే బ్యాక్ టు బ్యాక్లో కనెక్ట్ చేస్తారు. అందుకే దీన్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అని కూడా అంటారు. 8వ క్వశ్చన్ చూడండి. 8వ క్వశ్చన్ ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా చాలాసార్లు ఇచ్చారండి. ఏ 3 phase సింక్రోనస్ మోటార్ హ్యాస్. చూడండి, 3 phase సింక్రోనస్ మోటార్. సింక్రోనస్ మోటార్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు చెప్పేవాడిని, సింక్రోనస్ మెషిన్స్ అనేవి సెల్ఫ్ స్టార్టింగ్ కాదు అని. సో నో స్టార్టింగ్ టార్క్. ఓకే, నెక్స్ట్ ద రోటర్ ఆఫ్ ఏ స్టెప్పర్ మోటార్ హ్యాస్. స్టెప్పర్ మోటార్ రోటర్ ఎలా ఉంటుంది? వైండింగ్స్ ఉండవు. ఏ, బి నో కామ్యుటేటరు, సి నో బ్రష్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇవన్నీ రోటర్ ఆఫ్ ద స్టెప్పర్ మోటార్ అంటే ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ స్లిప్ రింగ్స్ ఆన్ స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అని అడిగారు. 2, 3, 4. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారు, స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ 2 రకాలు ఉంటాయండి. స్క్విరిల్ కేజ్ అంటే మనకి రోటర్ అనేది కేజ్ అంటే ఎలా ఉంటుందంటే చూడడానికి స్క్విరిల్ లాగా ఉంటుంది. మన ఉడతకి ఎలా ఉంటాయండి చార్లు, ఆ టైప్లో ఉంటుంది. అసలు దానికి మనం స్లిప్ రింగ్స్ కనెక్ట్ చేసే అవకాశమే లేదు. చాలా జాగ్రత్తగా చూడండి, చాలామంది 3 అని పెట్టేస్తారు. ఏంటంటే స్లిప్ రింగ్ అయితే మీకు స్లిప్ రింగ్స్ పేరులోనే ఉంది రింగ్ అని, స్లిప్ రింగ్స్ ఉంటాయి ఎస్ఆర్ఐఎంలో. అది ఎస్సీఐఎంలో స్క్విరిల్ కేజ్ ఇండక్షన్ మోటార్లో మనకి ఎటువంటి స్లిప్ రింగ్స్ ఉండవండి. సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్ చాలా బాగుందండి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద మోస్ట్ పాపులర్ మెథడ్ ఆఫ్ కనెక్టింగ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్. సో ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్లో మోస్ట్ పాపులర్ ఏంటంటే మనకి చూడండి, మనకి లోడ్ సైడ్ న్యూట్రల్ పాయింట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా లోడ్ సైడ్ అన్నది స్టార్ ఉండాలి. ఎందుకంటే మనం సింగిల్ ఫేస్ సప్లై తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం న్యూట్రల్ పాయింట్ కావాలి. సో సెకండరీ సైడ్ స్టార్ ఏమేమి ఉన్నాయండి, ఇది ఉంది. సో ఈ 2 తీసేయండి. అలాగే స్టార్ బై స్టార్ అంటే మనకి ప్రైమరీ సైడ్ మళ్ళీ స్టార్ పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ ఒక న్యూట్రల్ వైర్ ఎక్స్ట్రా క్యారీ చేయాలి. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ బి డెల్టా బై స్టార్ అన్నది ఎక్కువగా పాపులర్ అనమాట. నెక్స్ట్ ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0 ఫర్. పవర్ ఫ్యాక్టర్ 0 దేనికి ఉంటుంది? ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్కి ఎంత ఉంటుందని పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఉంటుంది. ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్కి పవర్ ఫ్యాక్టర్ ఏంటి? 0. అలాగే ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్కి పవర్ ఫ్యాక్టర్ ఏంటి? 0. సో ఆప్షన్ డి 12ది ఏంటండి? ఆప్షన్ డి బోత్ బిఎన్సి. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూడండి. ద రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్. చూడండి, ఇంపిడెన్స్ అంటే జెడ్ కదండి, రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ అంటే అడ్మిటెన్స్ వై అంటారు అనమాట. ఓకే, వై, అడ్మిటెన్స్ వై. సో ఆన్సర్ బి. నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూడండి. డాష్ యాక్ట్ యాజ్ ఓపెన్ సర్క్యూట్ టు డీసీ. డీసీకి ఏది ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది? చూడండి, జనరల్గా మనం ఒక ఇండక్టర్ తీసుకోండి. ఒక ఇండక్టర్ తీసుకుంటే ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇండక్టర్ రియాక్టెన్స్ 2πfl కదండి, 2πfl. సో మనకి డీసీలో ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇండక్టర్ అనేది షార్ట్ సర్క్యూట్ కింద బిహేవ్ చేస్తుంది డీసీలో. అదే కెపాసిటీ తీసుకున్నారనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2πfc కదండి. సో F0 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోద్ది? ఇన్ఫినిట్. అంటే ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ ఉంది అంటే దాని అర్థం ఏంటండి? అది ఓపెన్ సర్క్యూట్. సో డాష్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్ ఫర్ డీసీ అంటే కెపాసిటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. ఈ సిరీస్ మోటార్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ డ్రైవింగ్. సిరీస్ మోటార్ దేనికి సూటబుల్ అంటే క్రెయిన్స్ అండ్ హాయిస్ట్ అండి. బెస్ట్ సూటబుల్ దేనికంటే 15వది ఆప్షన్ బి క్రెయిన్స్ అండ్ హాయిస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 16 చూడండి. 16 క్వశ్చన్ చూడండి. ఇన్ డీసీ జనరేటర్ ఆర్మేచర్ రియాక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. ఆర్మేచర్ రియాక్షన్ దేనివల్ల వస్తుంది అంటే ఆర్మేచర్ రియాక్షన్ పేరులోనే ఉంది. ఆర్మేచర్ అంటే ఆర్మేచర్ ఫ్లక్స్ వల్ల వస్తుంది. ఆర్మేచర్ ఫ్లక్స్ వల్ల వస్తుంది. ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ దేనివల్ల వస్తుంది? ఆర్మేచర్ కరెంట్ వల్ల వస్తుంది. సో ఈ ఆర్మేచర్ కరెంటు అంటే మనకి వెళ్ళేది ఏంటి? లోడ్ కరెంట్కి కదా వెళ్తుంది. సో ఆర్మేచర్ కరెంటే కదా ఫీల్డ్కి ప్లస్ లోడ్కి కూడా కనెక్ట్ అవుతుంది. సో దీని ఏమంటే 16వ ఆప్షన్ ఏంటంటే ఏ అనమాట, లోడ్ కరెంట్ ఇన్ ద ఆర్మేచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంట్ అనుకోండి, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? లోడ్ కరెంట్ ప్లస్
ఐఎస్హెచ్ అంటే ఈ లోడ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్మేచర్ నుంచి కదా వస్తుంది. లేదు సిరీస్ మోటార్ అనుకో, సిరీస్ జనరేటర్ అనుకోండి, ఐఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. సో ఏదన్నా లోడ్ కరెంటు రావడానికి కారణం ఏంటి, ఆర్మేచర్ కరెంట్ కాబట్టి. సో లోడ్ కరెంట్ ఇన్ ఆర్మేచర్. 17 క్వశ్చన్ చూడండి. 17 క్వశ్చన్, డాష్ ఆర్ యూజ్ టు లిమిట్ ద షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇన్ పవర్ సిస్టమ్. పవర్ సిస్టమ్స్లో షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది చాలా ఎక్కువ ఫ్లో అవుతుందండి. దాన్ని లిమిట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రియాక్టర్స్ వాడతాం అనమాట. ఈ రియాక్టర్కి ఒక ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్సెల్ ఉంటుంది కదండి. ఈ ఎక్సెల్ ఏంటంటే మనకి ఫాల్ట్ కరెంట్ వచ్చినప్పుడు, జనరల్గా ఏంటి ఫాల్ట్ కరెంట్ వచ్చినప్పుడు కరెంట్ చాలా ఎక్కువ ఫ్లో అవుతుందండి. అక్కడున్న ఈఎంఎఫ్ బై ఆ సర్క్యూట్ తాలూకు రెసిస్టెన్సే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం రియాక్టెన్స్ పెట్టామో ఈఎంఎఫ్ బై కండక్టర్ తాలూకు రెసిస్టెన్స్ ప్లస్ ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా యాడ్ అయిపోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఐఏ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే కింద డినామినేటర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఐఏ తగ్గుతుంది కదండి. ఐ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా ఈ/ఆర్. కానీ మనం ఎప్పుడైతే ఈ/జెడ్ పెట్టండి ఏసీ వచ్చేసరికి, ఎప్పుడైతే మనం ఎక్స్ట్రా పెట్టామో జెడ్ ప్లస్ ఎక్స్ట్రాగా ఒక మనకి ఈ ఏదైతే మనం వాడుతున్నామో రియాక్టర్ తాలూకు రెసిస్టర్ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్ కరెంట్ తగ్గుతుంది. సో కరెంట్ లిమిట్ చేయడం కోసం రియాక్టర్లు వాడతాం. నెక్స్ట్ ద ట్రాన్స్మిషన్ లైన్. 18 చూడండి. ద ట్రాన్స్మిషన్ లైన్ ఇన్సులేటర్స్ ఆర్ మేడప్ ఆఫ్. ట్రాన్స్మిషన్ లైన్లో మనం వాడే ఇన్సులేటర్ దేంతో తయారు చేస్తారండి, పోర్సిలిన్తో తయారు చేస్తారు. పోర్సిలిన్ ఇన్సులేటర్స్ అని కూడా అంటారు వీటిని. 19 చూడండి. డాష్ విల్ బీ లీస్ట్ ఎఫెక్టెడ్ డ్యూ టు చేంజ్ ఇన్ సప్లై ఫ్రీక్వెన్సీ. సప్లై ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినా తక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి, ట్యూబ్లైట్ ఎఫెక్ట్ అవుతుందండి, ఫ్లిక్కరింగ్ వస్తుంది. సీలింగ్ ఫ్యాన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. రూమ్ హీటర్ అండి, రూమ్ హీటర్ మనకి అంతగా ఎఫెక్ట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. 20 క్వశ్చన్ చూడండి. ద మోడ్రన్ స్టీమ్ టర్బైన్స్ ఆర్. మోడ్రన్ స్టీమ్ టర్బైన్స్ ఏంటి అని అడిగారండి. ప్రజెంట్ ఎక్కువగా వాడేది సోఫిస్టికేటెడ్ అండ్ బాగా టెక్నాలజీ ఎక్కువగా ఉన్నది ఇంపల్స్ రియాక్షన్ టైప్ టర్బైన్ అండి. నెక్స్ట్ ఏ ఫ్యూజ్ ఈజ్ నార్మల్ ఏ. ఫ్యూజ్ ఏంటి, ఫ్యూజ్ ఏం చేస్తుందండి మనకి, ఫ్యూజ్ అన్నది మనకి వోల్టేజ్ లిమిట్ చేస్తుంది, కరెంట్ లిమిట్ చేస్తుందా, చూడండి ఓన్లీ కరెంట్ని లిమిట్ చేస్తుంది. ఎక్కడ కూడా మన వోల్టేజ్ని ఫ్యూజ్ అనేది లిమిట్ చేయదు. కరెంట్ కనుక అనుకున్న దానికన్నా ఎక్సెస్ కరెంట్ వస్తే ఆటోమేటిక్గా బ్లో ఆఫ్ అయిపోద్ది అనమాట హీటింగ్ ఎఫెక్ట్ వల్ల. 22 చూడండి. యూనిట్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇండక్టివ్ రియాక్టెన్స్ తాలూకా యూనిట్ ఏంటి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇండక్టివ్ రియాక్టెన్స్ అన్న కెపాసిటివ్ రియాక్టెన్స్ అన్న మనకి ఓమ్సే. ఓకే. నెక్స్ట్ 23 చూడండి. 23 ద ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ ఎడిసన్ సెల్. మనకి ఎడిసన్ సెల్ ఉంది కదండి, మనకి సెల్స్ అండ్ బ్యాటరీస్లో ఉంటుంది. అందులో వాడే ఎలక్ట్రోలైట్ ఏంటి, ఎలక్ట్రోలైట్ ఏంటి వాడతారంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అండి, KOH వాడతాం అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. 23rd క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐరన్ లాసెస్ ఆర్. జనరల్గా మనకి ఏ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నా, ఏ మెషిన్ తీసుకున్నా మనకి ఐరన్ లాస్ ఉంటాయండి. ఐరన్ లాస్ అంటే ఏంటి, ఐరన్ లాస్ అంటే మనకి ఎడ్డీ కరెంట్ లాస్ ప్లస్ హిస్టోరిసిస్ లాస్ అండి. ఈ రెండింటిని కలిపి మనం ఐరన్ లాస్ అంటాం. సో 24 ఆప్షన్ డి, బోత్ బి అండ్ సి అనమాట. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యూటిలైజెస్ ఏ. సో డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనం దేంట్లోకి మనం అప్లికేబుల్ అవుతుంది. చూడండి, డైనమికల్ అంటే ఖచ్చితంగా రొటేటింగ్ పార్ట్ ఉండాలి. రొటేటింగ్ పార్ట్ ఉండదు మనకి ఇందులో ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ డైనమికల్లీ కాదండి, డీసీ జనరేటర్ అనమాట. నెక్స్ట్ ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికేబుల్ టు. ఓమ్స్ లా దేనికి అప్లికేబుల్ కాదు. ఓమ్స్ లా అనేది ఇప్పుడు కూడా లీనియర్ ఎలిమెంట్స్కి అప్లికేబుల్ అవుతుందండి. సో సెమీ కండక్టర్స్, ఎలక్ట్రోలైట్స్ రెండింటికి కూడా అప్లికేబుల్ కాదనమాట. ఓకే. నెక్స్ట్ 27 చూడండి. మోర్ ఎఫిషియంట్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ యాడ్స్. అంటే ఎఫిషియన్సీ ఎక్కువగా ఉన్న ప్లాంట్ని మనం దేనికింద యూజ్ చేస్తాము అని అడిగారండి. సో బేస్ లోడ్, పీక్ లోడ్ రెండు రకాల ప్లాంట్లు ఉంటాయండి. సో బేస్ లోడ్ ప్లాంట్ అనేది కంటిన్యూస్గా 24/7 365 days కూడా వర్క్లో ఉంటుంది. సో అందుకోసం వీటిని ఎఫిషియన్సీ ఎక్కువ ఉండే ప్లాంట్ని మనం బేస్ లోడ్ ప్లాంట్ కింద మనం వాడడం జరుగుతుంది. 28 చూడండి. ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ డాష్ ఆర్ యూజ్డ్ వేర్ వాటర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ సఫిషియెంట్ క్వాంటిటీ. వాటర్ అనేది సఫిషియెంట్ క్వాంటిటీ మన దగ్గర లేదండి. లేనప్పుడు మనం జనరల్గా ఏటి వాడతామంటే మనం బాయిలర్ నుంచి వచ్చిన వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని వేస్ట్ అయిపోకుండా ఆ స్టీమ్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే వాటర్ కింద కన్వర్ట్ చేస్తామండి. సో ఈ సిస్టమ్ ఎందుకంటే వాటర్ మళ్ళీ రీయూజ్ చేసుకోవడం కోసం ఈ సిస్టమ్ అంతా విత్ ది హెల్ప్ ఆఫ్ కూలింగ్ టవర్తో చేస్తాం అనమాట. సో కూలింగ్ టవర్స్ అనేవి మనం వాడతాం. ఓకే. నెక్స్ట్ 29 చూడండి. 29 ద కామన్ టైప్ ఆఫ్ ఫాల్ట్ ఇన్ ఓవర్ హెడ్ లైన్. ఓవర్ హెడ్ లైన్లో జనరల్గా ఎక్కువగా వచ్చే ఫాల్ట్ ఏంటంటే మనకి ఫేస్ టు గ్రౌండ్ ఫాల్ట్ అండి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఏంటంటే ఫస్ట్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అండి, తర్వాత లైన్ టు లైన్ ఫాల్ట్, తర్వాత లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్,
తర్వాత త్రిబుల్ లైన్ ఫాల్ట్, తర్వాత త్రిబుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అండి. అంటే మూడు లైన్స్ ఉంటాయి కదండి. ఫస్ట్ ఒక లైన్ గ్రౌండ్కి టచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, తర్వాత లైన్ టు లైన్ ఫాల్ట్లు ఎక్కువ ఛాన్స్ ఉంటాయి, తర్వాత లైన్ టు గ్రౌండ్, తర్వాత లైన్ టు లైన్. ఈ రెండు అవ్వడం చాలా రేర్ అండి. 3 లైన్లు అలాగే 3 లైన్లు విత్ గ్రౌండ్ ఫాల్ట్ రావడం చాలా రేరు. సో మోస్ట్ కామన్గా వచ్చే ఫాల్ట్ ఇవి ట్రాన్స్మిషన్ లైన్స్కి అండి, ట్రాన్స్మిషన్ లైన్స్కి. అయితే మోస్ట్ సివియర్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ అని అడిగితే వరకు సివియర్గా ఎఫెక్ట్ దేనికి ఉంటుందంటే ఈ 2 ఫాల్ట్లకు ఉంటుంది అనమాట. ఈ 2 కూడా సివియర్, ఇది మోస్ట్ కామన్ ఫాల్ట్ అండి. ఓకే, నెక్స్ట్ 30 చూడండి. ద ఇండక్షన్ టైప్ సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ ఈజ్. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ అంటే ఏంటి? ఇండక్షన్ టైప్ ట్రూ వాట్ అవర్ మీటరా, అండ్ యాంపియర్ అవర్ మీటరా, ఈ వాట్ మీటరా, నన్ ఆఫ్ దీస్. సో మీకు ఎనర్జీ అంటే ఏంటండి? కిలో వాట్ అవర్. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ చేయొచ్చు. చూడండి, వాట్ అవర్ ఉంది, సో ట్రూ వాట్ అవర్ మీటర్ అనమాట. యాంపియర్ అవర్ అంటే కాదు, ఎందుకంటే యాంపియర్ అవర్ అన్నది మనకి పవర్ కాదండి అది. ఓకే, బ్యాటరీ తాలూకు రేటింగ్ని మనం అందులో చెప్తాం. 35 అయిపోయింది కదండి. 31 చూడండి. హౌ మెనీ పవర్ ప్లాంట్స్ కెన్ బి అలౌడ్ ఇన్ వన్ సర్క్యూట్? హౌ మెనీ పవర్ పాయింట్ ఒక్క సర్క్యూట్లో ఎన్ని పవర్ పాయింట్లు మనం పెట్టవచ్చు అంటే 2 అండి. 2 పవర్ పాయింట్ల వరకు మనం అలౌ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ రేటింగ్ ఆఫ్ సెకండరీ ఆఫ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్? 32 క్వశ్చన్ కూడా చూడండి. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ తాలూకు సెకండరీకి ఒక స్టాండర్డ్ రేటింగ్ ఉంటుందని మీరు ఎక్కడ చూసుకుని ఇదే ఉంటుంది, ఆల్మోస్ట్ 110 వోల్ట్ అనమాట. నెక్స్ట్, ఫర్ ఏ స్మాల్ కెపాసిటీ ఇండక్షన్ మోటార్స్ ద టైప్ ఆఫ్ స్టార్టర్ యూజర్. చూడండి, స్మాల్ కెపాసిటీ అంటే అరౌండ్ అప్ టు 5 హెచ్పి వరకు కూడా మనం డివైలు వాడేయచ్చు అనమాట. సో 33ది ఆప్షన్ బి. 34 చూడండి, ఇది చాలాసార్లు అడిగారండి. 34 క్వశ్చన్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ గుడ్ కండక్టర్. చూడండి, మనకి ఫార్ములా ఏంటండి? R = ρl/A అని తెలుసు. సో దీని నుంచి మీరు ρ=RA/L అని అనుకుని ఓ రెసిస్టెన్స్ మీద ఏరియా మీద డిపెండ్ అయిపోద్దని మీరు అనుకోవద్దండి. చూడండి, డిపెండ్స్ అపాన్ క్రాస్ సెక్షన్ ఏరియా, ఇక్కడ ఫార్ములాలో చూస్తూ ఉంది. డిపెండ్స్ అపాన్ లెంత్, ఫార్ములాలో లెంత్ ఉంది. డిపెండ్స్ అపాన్ టెంపరేచర్, ఓకే ఇక్కడ లేదు. ఇట్ కాన్స్టెంట్ అండ్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ మెటీరియల్. సో మీరు ఈ ఫార్ములా బట్టి మీరు ఆన్సర్ వేస్తే తప్పు అయిపోద్దండి. ఇది డిపెండ్ అపాన్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుందండి. ఓకే, మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. 35 చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్? మనకి డయా, పారా, ఫెర్రో అని 3 రకాలు ఉంటాయండి. సో ఈ 3 రకాలు, డయా అంటే గుడ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, అలాగే పారా, ఫెర్రో అంటే మ్యాగ్నటైజేషన్ దాని తాలూకా మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్ అని తగ్గుకుంటూ వెళ్తాయి అనమాట. సో మూడిట్లో డయా, పారా, ఫెర్రో కదండి, ఫెర్రో. ఇక్కడ ఏమడిగారు? ఫెర్రో మ్యాగ్నెటిక్ అడిగారు. సో ఈ డౌన్కి వెళ్ళి కొద్ది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇన్ మ్యాగ్నెటిజం అనమాట. అంటే ఇది అసలు మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాదు, ఇది మోడరేట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఫెర్రో అనేది గుడ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో మీరు డిపిఏ అని గుర్తుపెట్టుకోండి. మనం ఎరువు వేస్తాం కదండి, డిపిఏ అలా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి షార్ట్ కట్. అప్పుడు మీకు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనమాట. అంటే ఇది తక్కువ మ్యాగ్నెటిజం ఉంటుంది, ఇది మీడియము, ఇదేమో ఎక్కువ అనమాట. సో దీని ప్రకారం మనకి ఈ 4గిట్లో మీరు చూసుకుంటే ఐరన్ అనేది గుడ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. మీరు చూడండి, ఒకవేళ ఫెర్రో అంటే మీ మీనింగ్ తెలియకపోతే మీరు ఇక్కడ ఆన్సర్ చేయలేరు మళ్ళీ. నెక్స్ట్ 36 క్వశ్చన్ చూడండి. ద సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు గెట్. సెల్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేస్తారు. ఎందుకు? చూడండి, మనకి సెల్స్ ఉంటాయి కదండి, సెల్స్ ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తారు. ఇది ఈచ్ సెల్ 2 వోల్ట్ అనుకోండి, 2 వోల్ట్ టోటల్ ఎంత అవుతుందండి? 6 వోల్ట్. అంటే వోల్టేజ్ని పెంచడం కోసం, అంటే మనకి ఈఎంఎఫ్ని పెంచుకోవడం కోసం అనమాట. సారీ, ఇది కదండి 36 కదండి, దీనికి హై వోల్టేజ్. ఇది కాదు, చెరిపెద్ద ఉండండి, నేను పైదానికి ఆన్సర్ పెట్టాలి, కిందానికి పెట్టాను. ఇది కాదు, ఇది 36ది హై వోల్టేజ్ కోసం మనం సెల్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్, యాంపియర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. చాలా ఇంపార్టెంట్ అండి. యాంపియరు సెకండ్ యూనిట్ దేనికి అని అడిగారు. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దామండి. ఈఎంఎఫ్ అంటే ఏంటంటే వోల్ట్ కాదు. పవర్ అంటే ఏంటి? వోల్ట్ యాంపియర్ కాదు. ఎనర్జీ అంటే ఏంటి? వోల్ట్ యాంపియర్ విత్ టైం కాదు. ఛార్జ్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫార్ములా ఏంటి? Q=I/T. సో యాంపియరు సెకండ్ అంటే ఛార్జ్ అనమాట. ఈ విధంగా చేయాలండి. ఓకే, యాంపియర్ సెకండ్. చూడండి, ఐకి ఏంటి? క్యూ. ఛార్జ్ అంటే ఏంటి? క్యూ ఫార్ములా ఏంటి? IT. ఐ అంటే యాంప్స్, టైం అంటే సెకండ్. సో యాంపియర్ సెకండ్ అంటే డి, ఆప్షన్ డి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాగ అడుగుతారు. మీకు డైరెక్ట్గా ఛార్జ్ అంటే మీరు రాసేస్తారు, కానీ ఇలాగ ఇస్తే రాయలేరు. నెక్స్ట్ 38 చూడండి.
లైట్నింగ్ అరెస్టర్స్ ఆర్ యూజువల్లీ లొకేటెడ్ నియర్ టు. లైట్నింగ్ అరెస్టర్ అనేది మనకి ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ కోసం అండి, నియర్గా మనకి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్లేస్ చేస్తారు, ట్రాన్స్ఫార్మర్ను మనం సేవ్ చేయడం కోసం. నెక్స్ట్ ఏ మల్టీమీటర్ కెనాట్ మెజర్. మల్టీమీటర్తో మనం ఏం మెజర్ చేయలేము, కరెంటా, రెసిస్టెన్సా, పొటెన్షియల్ డిఫరెన్స్, కెపాసిటెన్స్. సో మల్టీమీటర్తో మనం కెపాసిటెన్స్ మెజర్ చేయమండి. ఓకే, 39ది ఆప్షన్ డి. అంటే ఈ ఇచ్చిన 4 ఆప్షన్లో 39ది ఆప్షన్ డి. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి. 40 క్వశ్చన్, ఫోటో డయోడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్. ఈ ఫోటో డయోడ్స్ ఎందులో వాడతారు అని అడిగారండి. జనరల్గా మనం డయోడ్ని ఫార్వర్డ్ బయాస్ అలా వాడతాం కదండి, కానీ ఈ ఫోటో డయోడ్ స్పెషాలిటీ ఏంటంటే మనం రివర్స్ బయాస్లో వాడతాం అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 3 పాయింట్ స్టార్టర్ కెన్ బి యూజ్డ్ ఫర్. మనకి డీసీ స్టార్టర్స్లో ఉంటాయి అంటే 3 పాయింట్ 2 పాయింట్ స్టార్టర్లు ఉంటాయి. 3 పాయింట్ స్టార్టర్ ఏంటంటే డీసీ సెంటర్ మోటార్ మనం వాడతాం. నెక్స్ట్ ఎస్సీఆర్ ఈజ్ ఎ డివైస్ విచ్ కంటైన్స్. చూడండి, ఎస్సీఆర్ అంటే మనకి ఎలాగుంటుందంటే ఇలాగుంటుందండి ఫ్రెండ్స్. చూడండి, ఎస్సీఆర్ అంటే ఇలాగుంటుందండి. పి ఎన్ పిఎన్. మీరు చూస్తే 1 2 3 4 అంటే 4 లేయర్స్ ఉంటాయి. అలాగే ఇదొక జంక్షను, ఇదొక జంక్షన్, ఇదొక జంక్షన్, అంటే 3 జంక్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్ ఏంటంటే 4 లేయర్ 3 జంక్షన్ డివైజ్ అండి. నెక్స్ట్ ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సప్లై సిస్టమ్ స్కిన్ ఎఫెక్ట్ ఈస్ ఇగ్నోర్డ్. స్కిన్ ఎఫెక్ట్ ఎందులో ఉండదండి, మీకు ఆల్రెడీ నేను పవర్ సిస్టమ్స్ గురించి చెప్పాను, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. డీసీ అనమాట. డీసీలో మనకి స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో 43ది ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 43 ఏంటండి, బి అనమాట. నెక్స్ట్ 44 చూడండి. 44 నుంచి చూడండి. ద కాపర్ లాసెస్ ఆర్ వేరీ కన్సిడరబుల్లీ వెన్. అంటే మనకి కాపర్ లాసెస్ వేరీ అవుతాయి, ఎప్పుడు వేరీ అవుతాయి అని అడగడం జరిగిందండి. సో దీన్ని చూడండి, కాపర్ లాస్ అంటే ఏంటంటే మనకి I²R లాసెస్. I²R లాసెస్ అంటే ఈ ఆర్మేచర్ కరెంట్ ఎప్పుడు చేంజ్ అవుతుందండి, లోడ్ చేంజ్ అయినప్పుడు ఆర్మేచర్ కరెంట్ చేంజ్ అవుతుంది. సో మనకి లోడ్ చేంజ్ అయినప్పుడు మాత్రమే కాపర్ లాస్ అనేవి వేరీ అవుతాయి అనమాట. నెక్స్ట్ 45 క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ బి. సో ఏకి బీకి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడిగారండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు కదా. ఇది పాయింట్ ఏ అనుకుందామండి. సో మళ్ళీ చేస్తాను చూడండి, ఇది పాయింట్ ఏ కదా. ఫస్ట్ స్టార్టింగ్ 3 amps కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది 8 volt బ్యాటరీ ఉంది. మళ్ళీ 6 ohm అండి, ఇది 6 ohm, ఇది 3 ohm, ఇది 8 volt బ్యాటరీ, మళ్ళీ అగైన్ 6 volt బ్యాటరీ ఉందండి. సో ఇలాగుంది. సో మనకి ఈ వోల్టేజ్ అంతా కావాలి. చూడండి, కరెంట్ ఇలా ట్రావెల్ అవుతుంది కాబట్టి మీకు ఆల్రెడీ డీసీ సర్క్యూట్స్లో చెప్పానండి కేసీఎల్ ఎలా చేయాలని. ఇది ప్లస్ మైనస్ అవుతుంది, అలాగే ఇది ప్లస్ మైనస్ అవుతుంది, అలాగే ఇది ప్లస్ మైనస్ అవుతుంది. చూడండి, బ్యాటరీ కాబట్టి ఇది మైనస్ ప్లస్. సో మీరు ఇటు నుంచి ఇలా ట్రావెల్ అయ్యారనుకోండి, ఇక్కడ 3 amps కరెంటు ఫ్లో అవుతుంది. సో స్టార్టింగ్ ప్లస్ టచ్ అయింది కాబట్టి నేను ప్లస్ తీసుకుంటున్నాను. సో 3 × 6 అంటే 18 volts వస్తుంది. ప్లస్ ఇది 8 volts, ప్లస్ ఇది మళ్ళా 3 × 9 volts. ఇది మైనస్ వస్తుందండి, మైనస్ బ్యాటరీ 6 volts. సో -6 = VAB. అంతే కదండి. 18 + 8 అంటే ఎంతండి, 18 + 8 26. 26లోంచి 6 తీసేయండి, 20 + 9 29. సో 45 ఏంటండి ఆన్సరు. సో 29 volts ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 18 + 8 26, 26లోంచి 26 తీస్తే 20 + 9 29. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 18th వన్ అండి. నెక్స్ట్ 45th వన్. నెక్స్ట్ 46 చూడండి. ద ఫీల్డ్ కరెంట్ ఆఫ్ ఆల్టర్నేటర్ అనేది మనం ఏ కరెంట్ మనం ఎగ్జైటేషన్ చేస్తాము అని అడిగారండి. సో ఆల్టర్నేటర్కి మనం ఆల్టర్నేటర్ అయినా, సింక్రనస్ జనరేటర్ అయినా, సింక్రనస్ మోటార్ అయినా ఏదైనా మనకి ఎగ్జైటేషన్ డీసీ ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ కెపాసిటర్ యూజ్డ్ ఇన్ కెపాసిటర్ స్టార్ట్ మోటార్. చాలా ఇంపార్టెంట్ అండి. మన సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. కెపాసిటర్ స్టార్ట్ మోటార్లో మనకి స్టార్టింగ్ కెపాసిటర్ మనం పేపర్ కెపాసిటర్ వాడతామండి. నెక్స్ట్ 48 చూడండి. క్లోజ్డ్ కాయిల్ వైండింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. క్లోజ్డ్ కాయిల్ వైండింగ్ అంటే ఏంటండి. 48th క్వశ్చన్ చూడండి. కాయిల్ అనేది మనం క్లోజ్ చేస్తాం. సో ఆర్మేచర్ వైండింగ్ అండి, కంప్లీట్ క్లోజ్ అవుతుంది అనమాట. ఆర్మేచర్ వైండింగ్ అనేది 48th ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. క్లోజ్డ్ కాయిల్ వైండింగ్ అంటారు. 49 చూడండి. 49 విచ్ అప్లయన్సెస్ వర్క్ ఆన్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్తో వర్క్ అయ్యేది ఏంటి అంటే ఖచ్చితంగా మనకి అది హీట్ జనరేట్ అవ్వాలి. హీట్ జనరేట్ మనం ఇక్కడ హీట్ వాడుకొని మనం
ఏ వస్తువుని హీట్ వాడుకోవడానికి వాడతామండి? ఫుడ్ మిక్సర్ కాదు, ఇందులో మిషన్ తిరుగుతుంది. వాషింగ్ మిషన్ కాదు, టేబుల్ ఫ్యాన్ కాదు, టోస్టర్ అంటే మనం చూడండి ఈ మన బ్రెడ్ ముక్కలు మనం వేడి చేయడానికి వాడుతాం చూసారా వాటిని. సో 49C. అంటే మీ క్వశ్చన్ చూడండి ఎంత లాజికల్గా ఉందో. డైరెక్ట్గా అడగలేదు, ఇందులో మీకు హీట్ ఇచ్చే వస్తువు ఏంటంటే మీరు చెప్పేస్తారు, కానీ హీటింగ్ ఎఫెక్ట్ని వాడుకునే మన ఐటమ్ ఏంటంటే మనం చెప్పలేము. చూడండి, ద రోటర్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్, రోటర్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ 2 టైప్స్ అని చెప్పానండి, సాలియంట్ పోలు, నాన్ సాలియంట్ పోలు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లను మీరు జాగ్రత్తగా చూడండి. రోటర్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ చూడండి, మనకి సింక్రోనస్ మోటార్ రోటార్ జనరల్గా మనకి ఆల్టర్నేటర్ అంటే సింక్రోనస్ సాలియంట్ పోల్ ఉంటుంది, నాన్ సాలియంట్ పోల్ కూడా మనం రోటర్ వాడతాం ఆల్టర్నేటర్లో. అదే ఇందులో మీకు వచ్చేసరికి ఓన్లీ సింక్రోనస్ మోటార్ అని అడిగారండి. సో ఓన్లీ సింక్రోనస్ మోటార్ అంటే అది సాలియంట్ పోల్ టైప్ అనమాట. ఓకే, ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ద రోటర్ ఆఫ్ ఏ సింక్రోనస్ మోటార్ అని అడిగారు కదండి. యాక్చువల్గా సింక్రోనస్ మిషన్కి సాలియంట్ పోల్ ఉంటుంది, అలాగే నాన్ సాలియంట్ పోల్ కూడా ఉంటుందండి. రెండు ఉంటాయి సింక్రోనస్ మిషన్స్లో. అయితే మనకి ఏది ఉంటుందో మనం చెప్పలేము. సో ఎయిదర్ ఏఆర్బి అనమాట. కొద్దిగా కొంచెం చూడండి క్వశ్చన్ ఇది. ఎయిదర్ ఏఆర్బి అంటే సాలియంట్ పోల్ అన్న ఉండొచ్చు, మనకి సింక్రోనస్ మోటార్కి నాన్ సాలియంట్ పోల్ అన్న ఉండొచ్చు అనమాట. మోటార్ అయినా జనరేటర్ అయినా కన్స్ట్రక్షన్ పరంగా సేమ్ అండి. ఓకే, నెక్స్ట్ 51 క్వశ్చన్ చూడండి. అండ్ యామ్మీటర్ ఇస్ డాష్ ఇన్స్ట్రుమెంట్. మీకు ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ గురించి చెప్పిన దాంట్లో చెప్పాను. ఇన్స్ట్రుమెంట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, ఇంటిగ్రేటింగ్ అంటే ఏంటని చెప్పానండి. ఇక్కడ యామ్మీటర్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ 51ది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ. నెక్స్ట్ 52 చూడండి, వైరింగ్ సంబంధించి వైరింగు. 52 చూడండి, గోడౌన్ వైరింగ్ స్కీమ్ ఏదైతే కావాలి? ఓన్లీ 1 వే స్విచ్చా, ఓన్లీ 2 వే స్విచ్చా, 1 వే స్విచ్, అలాగే 2 వే స్విచ్. సో 1 వే అండ్ 2 వే స్విచ్. అంటే చూడండి, గోడౌన్ వైరింగ్ చేయాలంటే మనకి ఒక 1 వే స్విచ్ ఉండాలంటే స్టార్టింగ్లో, మిగతా అన్ని కూడా మనం 2 వే వాడతాం అనమాట. సో 1 వే స్విచెస్ అండ్ 2 వే స్విచెస్ అనేవి మనకి అవసరం. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 1 వే స్విచ్ కూడా ఉంటుందండి గోడౌన్ వైరింగ్కి. 53 చూడండి, డాష్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఇన్సులేషన్ ఆఫ్ కేబుల్స్. ఇన్సులేషన్ ఆఫ్ కేబుల్ రిమూవ్ చేయడానికి మనం ఏం వాడతాము? వైర్ స్ట్రిప్పరా, నెక్స్ట్ నోస్ ప్లేయరా, ర్యామరా, నన్ ఆఫ్ ది అబవ్. వైర్ స్ట్రిప్పర్ యూజ్ చేసుకుని మనం ఇన్సులేషన్ అనేది పీల్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ శాగ్ డిపెండ్స్ అపాన్. శాగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పారండి, 2 టవర్లు ఉన్నాయనుకోండి, 2 టవర్ల మధ్య వైర్ మనం ప్లేస్ చేస్తే ఎలాగ ఉంటుందంటే ఇలాగ ఉంటుంది అనమాట. ఈ మాత్రం మనకి శాగ్ లేకుండా మనం చేసామనుకోండి, వైరు ఎండాకాలం సాగిపోయి మన శీతాకాలం కాంట్రాక్ట్ అయ్యి వైరు మనకి తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ గ్యాప్నే మనం శాగ్ అంటాం. అంటే టాప్ ఈ పోల్ నుంచి కిందది ఎంతవరకు ఉందో బాటమ్ పార్ట్ మ్యాక్సిమం వరకు ఉన్నదాన్ని మనం శాగ్ అంటాం. ఈ పార్ట్ని మనం శాగ్ అంటాం. ఇది ట్రాన్స్మిషన్ లైన్స్లో వస్తుందండి. ఇది దేని మీద డిపెండ్ అవుతుందని ఇచ్చారు. ఇది స్పాన్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది, టెన్షన్ ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది, వెయిట్ ఆఫ్ ద కండక్టర్ అండ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 55 చూడండి, రేటింగ్ ఆఫ్ ఫ్యూజ్ వైర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఫ్యూజ్ వైర్ రేటింగ్ అనేది దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తారు? యాంపియర్స్ అండి. కరెంటు అది ఎంత కరెంటు వరకు బేర్ చేస్తుందో ఆ కరెంటు మీద ఎక్స్ప్రెస్ చేస్తారు. నెక్స్ట్ 56 క్వశ్చన్ చూడండి. 56 క్వశ్చన్ ఏంటండి, ద ఎఫిషియన్సీ ఆఫ్ సోలార్ సెల్ తాలూకు మనకు సోలార్ ప్యానల్స్తో మనం పవర్ జనరేషన్ చాలామంది ఎవరింటి మీద పెట్టుకుంటున్నారండి చాలామంది. అలాగే గ్యారేజీలకి, అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఏదన్నా కానీ సోలార్ అనేది మ్యాండేటరీ చేశారండి. చిన్న కంపెనీలు కూడా వాళ్ళ లోకల్ యూసేజ్కి సోలార్ పవర్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఉన్న రిసోర్సెస్ అయిపోతున్నాయి, మనం ఫాజిల్ ఫ్యూల్స్ అన్నీ కూడా అవగొట్టేస్తున్నాం కాబట్టి ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. సో కాకపోతే దాని ఎఫిషియన్సీ ఎంత అని అడిగారు, చాలా తక్కువ ఉంటుందండి, 10 to 15% ఉంటుంది. నెక్స్ట్ ద స్పీడ్ రెగ్యులేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ ఈజ్. సింక్రోనస్ మోటార్ తాలూకు స్పీడ్ రెగ్యులేషన్ ఎంత జాగ్రత్తగా చూడండి. సింక్రోనస్ అన్నారు, సింక్రోనస్ ఈక్వల్ టు స్టాటర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు రోటార్ స్పీడ్ అండి. అప్పుడు రెగ్యులేషన్ ఎంత అవుతుందండి? 0. NS- అన్నారు కాబట్టి రెగ్యులేషన్ అంటే 0. నెక్స్ట్ 58 చూడండి, ఏ 230 volts DC సిరీస్ మోటార్ ఈజ్ కనెక్టెడ్ టు 230 volts AC సప్లై. అంటే DC సిరీస్ మోటార్ని AC సప్లై కనెక్ట్ చేశారనుకోండి. యాక్చువల్గా మనకి యూనివర్సల్ మోటార్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ యూనివర్సల్ మోటార్ అంటే ఏంటంటే రెండింటికి పనిచేస్తుంది. అంటే DC సిరీస్ మోటార్ని మనం చిన్న మోడిఫికేషన్స్ చేసి AC సిరీస్ మోటార్ కింద మనం వాడతాం. సో ఆ మోడిఫికేషన్స్ లేకుండా మనం డైరెక్ట్గా DC సిరీస్ మోటార్ని తీసుకెళ్ళి AC సప్లై ఇస్తే ఏమవుద్దండి? ఇట్ విల్ రన్ స్మూత్లీయా. నెక్స్ట్
ఇట్ విల్ స్టాపా, ఇట్ విల్ బర్న్ అవుటా, ఇట్ విల్ రన్ విత్ లెస్ ఎఫిషియన్సీ అండ్ హై స్పార్క్ అనమాట. తిరుగుతుందండి కానీ ఎఫిషియన్సీ తగ్గిపోద్ది, బ్రషెస్ దగ్గర స్పార్కింగ్ అనేది ఎక్కువైపోతుంది. నెక్స్ట్ 59 చూడండి. ఇన్ విచ్ పోర్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఫాల్ట్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా ట్రాన్స్మిషన్ లైన్లో ఏ పోర్షన్లో ఫాల్ట్ ఎక్కువ వస్తుందంటే ఓవర్ హెడ్ లైన్లో ఎక్కువగా ఫాల్ట్స్ వస్తాయండి. 59 ఏ పోర్షన్ అడిగారు చూడండి, ఏ పోర్షన్. నెక్స్ట్ 65 ఇన్ డాష్ రీజియన్ ట్రాన్సిస్టర్ వర్క్స్ అని స్విచ్. ట్రాన్సిస్టర్ మనకి ఫస్ట్ ట్రాన్సిస్టర్ మనం యాక్టివ్ రీజన్లో వర్క్ చేసామనుకోండి, అలా యాక్టివ్ రీజను, అలాగే మనకి ఇదేంటంటే ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ రివర్స్ బయాస్లో మనం యాక్టివ్ రీజన్లో వర్క్ అవుతుందండి. నెక్స్ట్ ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ ఫార్వర్డ్ బయాస్ అయిందనుకో మనకి శాచురేషన్ రీజన్లో వర్క్ అవుతుంది. అలాగే రెండు రివర్స్ బయాస్ అయితే కనుక కట్ ఆఫ్ రీజన్లో వర్క్ అవుతుంది. అయితే యాక్టివ్ రీజన్ వదిలేయండి, మనం ఇది యాంప్లిఫైయర్స్లో మనం వాడతాం. మనకి శాచురేషన్ రీజన్, కట్ ఆఫ్ రీజన్ అంటే, శాచురేషన్ రీజన్ అంటే ఏం లేదండి, ఆన్ స్విచ్ అని అర్థం అనమాట. కట్ ఆఫ్ రీజన్ అంటే ఆఫ్ అండి. సో 60 క్వశ్చన్ చూడండి. ఇన్ డాష్ రీజియన్ ట్రాన్సిస్టర్ వర్క్స్ యాజ్ ఎ స్విచ్ అన్నారు. సో యాజ్ ఎ స్విచ్ అన్నారు కాబట్టి మనకి శాచురేషన్లో స్విచ్ కింద వర్క్ చేస్తుంది, ఆన్ స్విచ్. కట్ ఆఫ్ రీజన్లో ఆఫ్ స్విచ్. అలాగే యాక్టివ్ రీజన్లో యాంప్లిఫైయర్. ఓకే, అది వదిలేయండి. యాక్టివ్ రీజన్ గురించి మనకు అడగలేదు, జస్ట్ స్విచ్ గురించి అడిగారు. 61 చూడండి. ట్రికిల్ ఛార్జింగ్ అంటే స్లోగా ఛార్జ్ చేస్తాం అనమాట. బ్యాటరీని స్లోగా ఛార్జింగ్ అనేది చేస్తాం. అది దేనికి అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలో ఎక్కువగా మనం వాడతారండి. అది ప్రైమరీ సెల్స్ అంటే రీఛార్జబుల్ కూడా కాదండి, సెకండరీ సెల్స్ ఓన్లీ రీఛార్జబుల్. నెక్స్ట్ 62 చూడండి. 62ది వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద పవర్ జనరేటింగ్ స్టేషన్ విచ్ యూజెస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్. సో మనం వాటర్ని యూజ్ చేసుకుని పవర్ జనరేటింగ్ చేసే స్టేషన్ ఏమంటారండి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటారు. నెక్స్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ సంట్ ఫీల్డ్ 250 volt DC generator is 100 ohms. What will be the field current? సో క్వశ్చన్లో మీకు కొద్దిగా డేటా మిస్ అయినట్టు ఉందండి, ఒకసారి జాగ్రత్త చూడండి. డేటా ఏమైనా మిస్ అయిందా? మిస్ అవ్వలేదు. చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ సంట్ ఫీల్డ్ 250 volts DC జనరేటర్ తాలూకు సంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇచ్చారండి. వాట్ ఈస్ ద ఫీల్డ్ కరెంట్ అని అడిగారు. సో ఫీల్డ్ కరెంట్ అంటే మనకి ఏంటండి, సంట్ ఫీల్డ్ తాలూకు వోల్టేజ్ బై కరెంట్ ఎంత వస్తుందండి, 2.5 amps. సో మీరు ప్రాబ్లం ఉంది కదా అని వదిలేసి వెళ్ళిపోద్దండి, క్వశ్చన్ చదివితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్సీసీబీ అంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అండి. రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. ఈ ఆర్సీసీబీ ఎప్పుడు కూడా ఫేస్ కరెంట్, న్యూట్రల్ కరెంట్ని రీడ్ చేస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చిందో ఆ టైంలో ట్రిప్ అయిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ 65 చూడండి. ఇఫ్ 2 ఐడెంటికల్ కెపాసిటర్స్ ఆఫ్ ఈచ్ 15 picofarad ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అక్రాస్ 230 volts సప్లై, వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్. సో చూడండి, కెపాసిటెన్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. ప్యారలల్లో ఉంటే రియాక్టెన్స్ మన రెసిస్టెన్స్కి, ఇంపిడెన్స్కి, ఇది మన ఇండక్టెన్స్కి ఉల్టా ఉంటుంది అనమాట. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్ ఒకలాగా ఉంటాయి, కెపాసిటర్ కోసం రివర్స్ ఉంటాయి. రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటే కలుపుతాము, కెపాసిటెన్స్ ప్యారల్లో ఉంటే కలుపుతాం. సో రెండు కలిపితే ఎంత అవుతాయండి, 15 + 15. సో 65 ఆప్షన్ ఏంటంటే బి 30. చూడండి, మీరు 15కి 15 + 15 వేసిన వస్తుంది, అలాగే 1/15 + 1/15 వేస్తే 7.5 వస్తుంది. సో చూసుకోండి, మీరు ప్యారలల్లో అన్నారు కాబట్టి కెపాసిటెన్స్ కలపాలండి. ఓకే, సో 30 picofarad. నెక్స్ట్ ఫైండ్ V1 అండ్ V2 యూజింగ్ KVL ఫ్రమ్ ద గివెన్ సర్క్యూట్ యూజ్ చేసి V1 V2 ఎంత అని అడిగారండి. సో ఇది ఎంత అండి, 20 volts. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్, టోటల్ కరెంట్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ కరెంట్ I = 20 టోటల్ రెసిస్టెన్స్ ఎంత అండి, 5 అంటే 4 amps. అప్పుడు V1 ఎంత అవుతుందండి, V1 = 4 amps × 2 దట్ ఈజ్ = 8 volts. V2 ఎంత అవుతుందండి, 4 amps × 3 దట్ ఈజ్ = 12. సో 8, 12 8, -12 అలాగే -12, 8 8, 12 12, 8. ఇక్కడ మీరు చూడండి, V1 ప్లస్ ఇక్కడ ఉంది, మైనస్ ఇక్కడ ఉంది, V2 మైనస్ ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఎలాగ ఉన్నాయంటే రివర్స్లో ఉన్నాయి. అంటే రెండు ఇది చూడండి, ఇక్కడ కరెంటు పాజిటివ్ దగ్గర ఎంటర్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ దగ్గర లీవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, కరెంట్ నెగిటివ్ దగ్గర ఎంటర్ అవుతుంది, పాజిటివ్ దగ్గర లీవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కదండి. సో ఇటు నుంచి ఇలా ఫ్లో అవుతుంది కరెంటు, ఇక్కడ రివర్స్ వస్తుంది. సో అప్పుడు ఏం తీసుకుంటామంటే మనం V1 అంటే జస్ట్ ఇక్కడ ఉన్న 3 ohm దగ్గర వోల్టేజ్ మీరు చూసుకుంటే 12 volts, కానీ చూడండి పొలారిటీ రివర్స్లో ఉంది. సో ఇక్కడ మనకి ఇదేమో +8 volt అవుతుంది, ఇదేమో -12 volt అవుతుందండి. సో ఆప్షన్ ఏ. చూడండి, ప్లస్ మైనస్ ఇచ్చారు,
చాలా జాగ్రత్తగా చేయాలండి. 67 చూడండి. ఏ పవర్ మాస్ఫెట్ హ్యాస్ 3 టెర్మినల్స్. ఆ 3 మాస్ఫెట్ తాలూకా 3 టెర్మినల్స్ ఏంటి అని అడిగారండి. సో ఫెట్ తాలూకా 3 టెర్మినల్స్ ఏముంటాయంటే మనకి జనరల్గా డ్రైను, సోర్సు, గేటు. సో 67 ఏంటంటే ఆప్షన్ సి అనమాట. 68 చూడండి. ఏ ఫ్యూజ్ ఈస్ నెవర్ ఇన్సర్టెడ్ ఇన్ న్యూట్రల్ వైర్, నెవర్ ఇన్సర్టెడ్ ఇన్ ఫేస్ వైర్, నార్మల్లీ ఇన్సర్టెడ్ ఇన్ ఫేస్ వైర్. సో 68 ఏంటండి చూడండి. నార్మల్లీ ఇన్సర్టెడ్ ఇన్ ఫేస్ వైర్, నార్మల్లీ ఇన్సర్టెడ్ ఇన్ న్యూట్రల్ వైర్. సో మనకి ఫ్యూజ్ వైర్ వచ్చేసరికి మనకు తెలుసు ఫేస్లోనే ఇన్సర్ట్ చేస్తారు. కానీ పర్టికులర్గా పక్కాగా చెప్పాలంటే న్యూట్రల్కి ఖచ్చితంగా ఫ్యూజ్ పెట్టకూడదండి. సో మీరు 68 క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూస్తే నెవర్ ఇన్సర్టెడ్ న్యూట్రల్ వైర్లో అసలు ఎప్పుడూ పెట్టకూడదు. సో ఆప్షన్ ఏకే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే నార్మల్లీ ఇన్సర్టెడ్ కాదండి, పక్కాగా మనం పక్కాగా ఓన్లీ ఫేస్ వైర్లోనే పెడతాం అనమాట. నార్మల్గా ఫేస్ వైర్లో పెడతాం అన్నది కాదు. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే న్యూట్రల్లో పక్కగా పెట్టకూడదు, ఖచ్చితంగా న్యూట్రల్లో పెట్టకూడదు. కాబట్టి మనం ఆప్షన్ ఏ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా టిపికల్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 69ది ఏసీఎస్ఆర్ కండక్టర్ స్టాండ్స్ ఫర్. ఏసీఎస్ఆర్ అంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. అంటే మధ్యలో స్టీల్ ఉంటుందండి, మధ్యలో మెకానికల్ స్ట్రెంత్ కోసం స్టీల్ ఉండి ఈ పై లేయర్స్ అన్నీ కూడా మనం అల్యూమినియం వాడతారనమాట. నెక్స్ట్ 70 చూడండి. అంటే ఏంటి అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్ అంటే 69 సి, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 70 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకి కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి రెండు ఉంటాయండి. నాన్ కన్వెన్షనల్ అంటే మనం డైరెక్ట్గా వచ్చిందని వాడేసుకోవచ్చండి, మనం మార్చవలసిన లేదు. కానీ కన్వెన్షనల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉందనుకోండి, కోల్ తీసుకుని దాన్ని వేడి చేస్తే మనకి హీట్ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా సోలార్ తీసుకున్నారనుకోండి, సోలార్ డైరెక్ట్గా హీట్ మనకు వచ్చేస్తుంది, మనం దాన్ని మార్చవలసిన లేదు. సో దాన్ని నాన్ కన్వెన్షనల్ అని అంటారు. ఏదైతే కోల్ కానీ చూడండి, కన్వెన్షనల్ అంటే మనకు దొరికిందాన్ని మనం మార్చుకుని చేయడం అనమాట, డైరెక్ట్గా వాడుకోలేము. నాన్ కన్వెన్షనల్ డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఒక న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఫ్యూయల్ని మనం మార్చుకుని హీట్ కింద కన్వర్ట్ చేసుకుని వాడుకుంటాం. సో అది నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాదు. ఓకే. 71 చూడండి. యాజ్ పర్ ఐఈ రూల్, ఇది ఐఈ రూల్స్లోకి వస్తుందండి. ఐఈ రూల్ ప్రకారం యాజ్ పర్ ఐఈ రూల్ సైజ్ ఆఫ్ ద కండక్టర్ యూజ్డ్ ఇన్ డొమెస్టిక్ వైరింగ్. సో యాజ్ పర్ ఐఈ రూల్స్ ప్రకారం స్టాండర్డ్ క్వశ్చన్ అండి. సైజ్ ఆఫ్ ద కండక్టర్ ఎంత వాడతారంటే 1/1.12 mm అనమాట. ఓకే. నెక్స్ట్ ఎక్స్ఎల్పిఈ స్టాండ్స్ ఫర్. ఎక్స్ఎల్పిఈ అంటే క్రాస్ లింక్డ్ పాలీఇథిలిన్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. నెక్స్ట్ విచ్ కెపాసిటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్స్లో మనం ఏ కెపాసిటర్ అనేది మనం వాడడం జరుగుతుంది అని అడిగారు. ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ కామన్ నాన్ పోలరైజ్డ్ వన్, మైకా కెపాసిటరా, బోత్ ఏ అండ్ బియా, లాస్ట్ ఆప్షన్ నన్ ఆఫ్ ద అబవ్. చూడండి 73ది సీలింగ్ ఫ్యాన్లో మనం నాన్ పోలరైజ్డ్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ వాడతామండి. ఓకే. సీలింగ్ ఫ్యాన్స్లో నాన్ పోలరైజ్డ్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అనేది మనం వాడడం జరుగుతుంది. నెక్స్ట్ 74 చూడండి. ఇన్ పిఎంఎంఏ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్, ఏ పిఎంఎంఏ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పిఎంఎంఏ మూవింగ్ ఐరన్. మూవింగ్ ఐరన్ అంటే బోత్ ఏసీ అండ్ డీసీకి మనం వాడవచ్చు. అంటే చూడండి డీసీ ఏసీ బోత్ అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఏసీ ఓన్లీ కాదు, బోత్ ఏసీ అండ్ డీసీకి మనం వాడవచ్చు. నెక్స్ట్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ పవర్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ 3-phase సర్క్యూట్ బై 2 వాట్మీటర్ మెథడ్, ఇఫ్ ద 2 వాట్మీటర్ సోర్స్ ఈక్వల్ రీడింగ్ దెన్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్. చూడండి రెండు ఈక్వల్ రీడింగ్ చూస్తున్నాయి. సో మీకు ఆల్రెడీ నేను మీకు మెజర్మెంట్స్లో చెప్పానండి. ఒకటి ఏం రీడింగ్ చూస్తుందండి, కాస్ 30-5 చూపిస్తుంది, ఇంకోటి కాస్ 30+5 చూపిస్తుంది. సో చూడండి రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏమవ్వాలండి, 5 = 0 పెట్టారనుకోండి, అప్పుడు ఇది కాస్ 30 అవుతుంది, ఇది కూడా కాస్ 30 అవుతుంది. సో ఈ కండిషన్లో మనకి ఈక్వల్ రీడింగ్ వస్తుందని మనకు అర్థమైంది. సో 5 అంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0 అంటే అర్థం ఏంటండి, కాస్ 5, పవర్ ఫ్యాక్టర్ కాస్ 5 = 0 అంటే ఎంత అండి, కాస్ 5 పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0, 5 అంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. సో కాస్ ఆఫ్ 0 డిగ్రీ = 1 అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0 ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ = 1 ఉంటుంది. సో ఏ కండిషన్ దగ్గర మనకి ఈక్వల్ చూపిస్తాయంటే
75ది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మనకి ఈక్వల్ చూపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి మన బుక్లో కూడా మీకు క్లియర్గా షార్ట్కట్లో టేబులర్ రూపంలో ఇవ్వడం జరిగింది. అది 2-3 సార్లు చదువుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ద వోల్ట్మీటర్ సెన్సిటివిటీ ఇస్ డిఫైన్డ్ యాజ్. వోల్ట్మీటర్ సెన్సిటివిటీ ఏం డిఫైన్ చేస్తుంది మీకు ఆల్రెడీ మెజర్మెంట్స్లో చెప్పాను. ఓం పర్ వోల్టు లేదా 1/, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. సో 76ది ఏంటంటే డి. ఆల్రెడీ మీకు మెజర్మెంట్స్లో ఈ క్వశ్చన్ చెప్పడం జరిగింది. వీడియో చూడకపోతే చూడండి. నెక్స్ట్ 77 చూడండి. ఇఫ్ ఏ డీసీ సిరీస్ మోటార్ ఇస్ ఆపరేటర్ అండ్ ఏసీ సప్లై. డీసీ సిరీస్ మోటార్ అనేది తీసుకెళ్ళి ఏసీ సప్లై ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? స్పార్క్ అండి, స్పార్క్ కాదు, స్పార్క్ ఎక్సెసివ్లీ, హ్యావ్ పూర్ పవర్ ఫ్యాక్టర్, హ్యావ్ పూర్ ఎఫిషియన్సీ, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో 77ది ఆప్షన్ డి. సిరీస్ మోటార్ గురించి అడిగితే ఇదే క్వశ్చన్ మీకు ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉందండి. 78 చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫుడ్ మిక్సర్స్. ఫుడ్ మిక్సీస్లో మనం ఏటి వాడతాము? యూనివర్సల్ మోటార్ వాడతారండి. ఓకే, యూనివర్సల్ మోటార్ అనేది చాలా హై స్పీడ్ మోటార్స్ అనమాట. యూనివర్సల్ మోటార్ అంటే ఏం లేదండి, ఏసీ సిరీస్ మోటార్స్. నెక్స్ట్ 3-phase సింక్రోనస్ మోటార్ హ్యాస్ 12 poles అండ్ ఆపరేట్ ఫ్రమ్ 440 volt 50 Hz అండి. సప్లై వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ అంటే 12 pole ఉన్న మోటారు 440 volts సప్లై 50 Hzతో ఉన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ద మోటార్ 80 అని అడిగారు. ఇదేంటంటే ఇది సింక్రోనస్ మోటార్. సింక్రోనస్ మోటార్ ఎప్పుడు కూడా సింక్రోనస్ స్పీడ్తో తిరుగుతుందండి. సో ఫార్ములా ఏంటి? 120 × F 50/12. సో 12 ఒకట్లు 12 పదులు. సో 50 పదులు అంటే 500. సో 500 RPM తిరుగుతుంది అనమాట. చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. లాస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇన్నర్ కేజ్ ఆఫ్ డబుల్ కేజ్ రోటర్ ఆఫ్ ఎ 3-phase ఇండక్షన్ మోటార్ వీ హ్యావ్ డాష్ మోర్. మనకి చెప్పానండి మీకు, స్టార్టర్లో 2 ఉంటాయి, 2 వైండింగ్స్ ఉంటాయి, ఒకటి ఇన్నర్ కేజ్, ఒకటి అవుటర్ కేజ్ అని చెప్పాను. అవుటర్ కేజ్కి ఏమో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. ఇన్నర్ కేజ్కి ఏం చెప్పానండి? రియాక్టెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీని ఆప్షన్ 85 ఏది ఎక్కువ ఉంటుందని అడిగారు. వీ హ్యావ్ మోర్ డాష్, రియాక్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి బుక్ కావాలనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది, కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్.